హాయ్ అండి. నమస్తే. అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు మ్యాంగో పిక్కిల్ అండి. ఇది ఎలా తయారు చేయాలనేది మా ఆంటీ గారు చూపిస్తారు. అందరూ అమ్మ చేతి ఆవకాయ అంటే నేను ఆంటీ చేతి ఆవకాయ అంటాను. ఎందుకంటే మా ఆంటీ పెడుతున్నారు కాబట్టి ఆవకాయ. మామిడికాయలు ఒక 30 మామిడికాయలు అయితే తీసుకొచ్చారు. అంటే పక్కనుంది చెట్టు అవన్నీ కోసామన్నమాట. 30 మామిడికాయలు తీసుకున్నాం పచ్చడికి. అవేమో బజార్లో ముక్కలు కట్ చేయించారు. మ్యాంగో పికిల్కి అయితే ముక్కలు కట్ చేసేవాళ్ళు వేరేగా ఉంటారట. అక్కడికి తీసుకెళ్ళి కట్ చేయించి తీసుకొచ్చారు. అవి కట్ చేసిన తర్వాత జీడి అన్నీ ఒక్కొక్కటిగా తీసి జీడు ఉంటుంది కదా, టెంకు అదినా అవి తీసి ఒక మెత్తటి క్లాత్తోని తుడాలి. పొడి క్లాత్తో తుడిచి నీట్గా ఒక్కొక్క ముక్క నీట్గా తుడిచేసి ఒక దగ్గర పెట్టుకోవాలి. అవన్నీని తుడిచేసిన ముక్కలన్నీని ఒక పాత్రలో వేసి ఆంటీ గారిగా పచ్చడి ప్రిపేర్ చేస్తున్నారు. ఫస్ట్ ముక్కలన్నీ ఒక పాత్రలో వేసి మెంతులు వేసారు స్టార్టింగ్. తర్వాత ఇంగువ వేస్తున్నారు, కొంచెం టేస్ట్కి ఇంగువ అంట. ఆ ఇంగువ మూత రావట్లేదు ఆ కప్పు. అప్పుడేమో నాకు ఇచ్చారు, నేనేదో ట్రై చేశాను. 30 మామిడికాయలకి కొంచెం వేసారు ఇంగువ. కేజీ కారం తీసుకున్నారు. ఆవపిండి ఏమో కేజీ తీసుకున్నారు. 2 కేజీస్ ఆవాల నూనె తీసుకున్నారు అనమాట. అవన్నీ కలుపుతున్నారు ఆ ముక్కల్లో వేసి. ఇంకా ఆయిల్ పడుతుంది అని అన్నారు. మీరు కూడా ఇలాగే కలుపుకుంటారా, ఇంకేమైనా వేస్తారా? ఫస్ట్ టైం అండి మేము పికిల్ చేయడం. నాకైతే ఫస్ట్ టైము చూడడం కూడా చేయడం కూడా. నాకు రాదు పికిల్ చేయడం. అందుకు ఆంటీ ఏమో నేను చేస్తాను అన్నీ రెడీ చేయు తీసుకొచ్చేస్తే లిస్ట్ పెట్టారు. అవన్నీ తీసుకొచ్చి ఆవిడ ముందు పెట్టేసాము. ఇంకా ఆయిల్ అయితే వేయాలి, 2 కేజీస్ పడుతుందని అన్నారు. సరే అన్నీ ఒక్కొక్కటిగా వేసేస్తున్నారనమాట. అయితే మీరు ఎలా చేస్తారు, ఇంకా ఏమైనా పడతాయా లేకపోతే ఇంతేనా అనేసి నాకు కామెంట్ చేయండి. ఇంకా నేను తెలుసుకోవాలి పచ్చడి గురించి. అయితే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. యూట్యూబ్ ఛానల్ చేస్తే బ్యాడ్ అండి, బ్యాడ్ కాదా అని ఒకటి అందరూ అంటున్నారు. ఎందుకు ఇంట్లో ఉండేదానికి నీకు ఛానల్ పెట్టడం ఎందుకు, వీడియోస్ తీసి అప్లోడ్ చేయడం ఎందుకు, అది నీకు ఏమైనా పద్ధతిగా ఉందా అని మన దగ్గరోళ్ళే మనల్ని అంటున్నారు. అదేమైనా మనం ఏదైనా రాంగ్ చేస్తే అలా అన్నా పర్వాలేదు, మన ఇంట్లో ఏం చేస్తున్నామో అది ఒక 10 మందికి తెలిసేలాగా చేస్తే తప్పేముందండి. వాళ్ళు దగ్గరోళ్ళే, మన బంధువులే చాలు మనల్ని అనడానికి. అంటే ఆ మాటలు పట్టించుకోవాలా పట్టించుకోకూడదో తెలీదు నాకైతే ఇంట్లో ఎవరూ అడ్డు చెప్పలేదు. నీ ఇష్టం, నువ్వు చేస్తే చెయ్యి అని అన్నారు. నాకు నచ్చింది నేనేదో చేసుకుంటూ ఉన్నాను. చేసుకుంటూ ఉంటే అలా అనేసి అని అంటున్నారు. మనం ఏ కళ్ళతో చూస్తే మంచి చూస్తే మంచి కనబడుతుంది, లేదు చెడుని చూస్తే చెడుగానే కనబడుతుంది. వాళ్ళ మనసు బట్టి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. అలా అని ఎవరో ఏదో అన్నారని మన ఇష్టాల్ని మన అభిప్రాయాల్ని మార్చుకొని అవసరం లేదు. మన ఇంట్లో మన హస్బెండ్ పిల్లలు ఓకే అన్నారా, నీ ఇష్టం మమ్మీ అని అన్నారా లేదా అని అది ఒకటే చూసుకుంటే చాలు అని నాకు అనిపించింది. ఎంతమంది ఎన్ని అనుకున్నా నాకేం పర్వాలేదు. నేనైతే నాకు తోచింది నేను వీడియో చేసి పెడుతున్నాను. అది నచ్చితే కొందరికి నచ్చచ్చు, నచ్చకపోతే ఇంకొందరికి నచ్చకపోవచ్చు. అది వాళ్ళ అభిప్రాయం అని నేను అనుకుంటున్నానండి. అయితే పచ్చడి అయితే కలపడం ఇలా అయింది. మొత్తం అన్నీ వేస్తున్నారు. నూనె వేసారు, ఉప్పు వేసారు, మెంతులు వేసారు, ఆవు పిండి వేసారు. ఆంటీ అయితే అక్కడ ఉన్న కర్ర పేరు నాకు తెలీదు, దాంతో కలుపుతుంటే అది కలపడం అవ్వట్లేదు. ఇంకా పాత్ర పెద్దది ఉండాలేమో. అయితే లాస్ట్లో మేమైతే చేత్తో అయితే కలిపేసుకున్నాము. కొంతవరకు అలాగా ఆ గరిటెతోనైతే కలిపాము చాలా వరకు.
అయినా అవి కలపడం అవ్వట్లేదు. ఇంకొంచెం పెద్ద పాత్ర అయితే ఉండాలేమో అనిపిస్తుంది నాకు. సరే, ఇదైతే ఇలా మొత్తం అన్నీ కలిపేశాక అది 3 రోజులైతే ఒక దగ్గర పెట్టాలట. ఒక 3 రోజులు ఉంచాక ఇంకా ఏం పడుతుందో లేదో అనేసి అప్పుడు ఆంటీ గారు చెప్తానని అన్నారు. 3 రోజులైతే ఒక ప్లాస్టిక్ డబ్బాలో తీసి ఒక దగ్గర అయితే పెట్టేసాము. అది 3 డేస్ ఉండాలంట. కలిపేసి గాలి తగలకుండా ఒక దగ్గర పెట్టాలి అని అన్నారు. ఫస్ట్ టైం మేము చేయడం ఎలా ఉంటుందో, ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైము. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అంటే నేను కూడా నేర్చుకున్నట్టు ఉంటుంది. ఈ వీడియో తీస్తే ఎప్పుడైనా నేను పికిల్ చేసిన వీడియో చూసి పెట్టుకోవచ్చు చక్కగా. నేనే కాదు, మీరైనా తెలియలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైనా పెట్టుకోవచ్చు. మా ఆంటీ చేసిన ఆవకాయ రెడీ అండి. ఇంకా ఏమైనా చేస్తారా అనేసి, పికిల్లో ఇంకా ఏదైనా వేస్తారా? ఏదైనా తక్కువైతే చెప్పండి. నాకైతే తెలీదు. ఆంటీకి అయితే తెలుసు, ఏదైనా వేస్తే వేయచ్చు చెప్తారు కదా. కాకపోతే ఇంకా వెరైటీగా ఏదైనా చేస్తారా?